టమాటో రైస్ కావాల్సిన పదార్థాలు: 4 టమాటోలు, పుదీనా, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, కొంచెం జీరా, మళ్ళీ బిర్యానీ పత్తా. సో ఇది మనం 2 గ్లాసుల బియ్యానికి మనం ఇప్పుడు టమాటో రైస్ తయారు చేస్తున్నాం అనమాట. మీరు ఈ డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేసుకోవచ్చు. సో కుక్కర్లో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, తర్వాత ఈ బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, బిర్యానీ పత్తా, లవంగా, పట్ట, ఇలాచి వేసేసి వెంటనే ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా ఇలా బ్రౌన్గా వేయించుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత మనం ఇలా బ్రౌన్గా వేగిపోయి కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత మనం కొంచెం అల్లం, ఒక చిన్న స్పూను, 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం తెల్లగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. ఫస్ట్ సన్న మంట మీద, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు. ఇదిగోండి అల్లం తెల్లగడ్డ వేగిపోయింది అనమాట. 6 నిమిషాల్లో ఒక మంచి వాసన వస్తుంది సువాసన. దాని తర్వాత మనం కొత్తిమీర, పుదీనా కలుపుకున్నాం కదా, అది అందులో వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక నిమిషం పాటు, అలా 6 నిమిషం పాటు చాలు, ఎందుకంటే అలా దానికి కూడా పచ్చి వాసన ఉంటుంది కదా, అది కాస్త పోవడానికి. ఇదిగోండి తరిగి పెట్టి టమాటోలు వేసేసుకుంటాం అనమాట. టమాటోలు ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు నూనెలో మగ్గనించాలన్నమాట. ఒక 2 స్పూన్లు ఉప్పు తగినంత అండి, ఒక అర టీ స్పూను పసుపు, 4 టీ స్పూన్లు ధనియా పొడి, టీ స్పూన్లు మీకు కారం తగినంత మీరు వేసుకోవచ్చు అనమాట. 3 టీ స్పూన్లు కారపొడి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఈ టమాటాలు మగ్గిపోయాయో, పక్కన నుండి నూనె తేలుతుంది అనమాట. ఇలా అయిన తర్వాత మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకుంటాం అనమాట. చూడండి ఈ బియ్యం ఊరికి మనం ఇది వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక 1/2 నిమిషం వరకు అలా కలుపుకొని తర్వాత దీనికి తగినంత బియ్యం, ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్లు పోసేసుకుంటే, తర్వాత కొంచెం పైన నూనె పోసేసుకొని మూత పెట్టేసి అంతే, ఒక విజిల్ వచ్చేసరికి ఆఫ్ చేసేసేయాలి. చూడండి ఇందులో నీళ్ళు పోస్తున్నాను అంతే. ఒక స్పూన్ కొంచెం అలా 1/2 స్పూన్ మనం నూనె వేసేసుకుంటే బాగా పొడి పొడిగా ఉంటాయి అన్నమాట బియ్యం. వావ్, సూపర్గా వచ్చిందండి టమాటా రైస్. దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే టమాటో రైస్ రెడీ. చూడండి మనం ఒక 1/2 స్పూను మనం నూనె వేసుకున్నాం కదా, నీళ్ళు కుక్కర్ మూసే ముందు. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత బాగుందో అసలు. కిలా టమాటో రైస్ చాలా బాగుంటుంది. మీరు వెంటనే ఎప్పుడైనా ప్రయాణం చేసి వచ్చినా, మన దగ్గర ఏమి ఇంట్లో లేవంటే ఈ రైస్ చేసుకొని వెంటనే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. ఒక 2-3 ముగ్గురికైనా త్వరగా చేసుకోవాలంటే. ఇదిగోండి టమాటో రైస్, దీని మీద కొత్తిమీర కరివేపాకు మీద గార్నిష్ చేసుకోండి. తర్వాత ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.